హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ విలేజ్ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. ఈరోజు మీ అందరి కోసం ఇది ఊర్లో చేసే విధంగా చేస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న 1 కిలో చికెన్ నేను తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఒక 3 ఆనియన్స్, 1 టమాటో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ మిరియాలు, ఒక 4-5 రెడ్ చిల్లీస్, అలాగే 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా ఇవన్నీ జార్లో వేసేసి ఈ టమాటాను కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇది ముందుగా మనం చేయాల్సిన ప్రాసెస్. ఇది మనం డైరెక్టే వండుతాము. చికెన్ మనం మ్యాగ్నేట్ చేయము. విలేజ్లో అసలు మ్యాగ్నేట్ చేసి వండరు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కర్రీకి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ముందుగా దీంట్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 7-8 వరకు పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ని వేసేద్దాము. సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకొని దీంట్లో ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసేసి ఆనియన్స్ని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చూడండి, మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఈ క్లీన్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా డైరెక్ట్గా వేసేసుకుందాము. వేసుకుని ఒక్కసారి ఆయిల్లో ఉంటే చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత పెట్టి ఉంచుదాము. చూడండి, చికెన్లో వాటర్ అంతా ఈ విధంగా మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఒక 7 to 10 మినిట్స్ వరకు కూడా మనకి ఈ వాటరే సరిపోతుంది. మనకి ఈ విధంగా మిడిల్లో ఉడకనిద్దాము. చూడండి, మనకి చికెన్ ఆల్రెడీ ఒక 50% వరకు కూడా కుక్ అయింది. ఇప్పుడు కొంచెం నిదానంగా మూత తీసి కూడా ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దాము. ఈ విధంగా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుందన్న సమయంలో ఇప్పుడు ఇలా దగ్గరికి వస్తుంది కదా, అంటే మనకు ఆల్మోస్ట్ చికెన్ కూడా 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్పైసెస్ యాడ్ చేద్దాము. ముందుగా 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా పొడి, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు కూడా కారం పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ముందే మనం ఎండుమిర్చి కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఈ స్పైసెస్తో పాటు వేగనిద్దాము. చూడండి, మనకి దగ్గరికి అయిపోయింది ఫ్రై లాగా. ఇప్పుడు ఈ సమయంలో 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాము. ముక్కకి బాగా పడుతుంది. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇందాక జస్ట్ మనం ఆనియన్స్కి మాత్రమే సాల్ట్ వేసాము, తర్వాత ఏం వేయలేదు కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. అలాగే ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేద్దాము. వేసి ఒకసారి చికెన్ అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ పేస్ట్తో సహా మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేగనిద్దాము. చూడండి, మనకి కర్రీ మంచిగా దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి కర్రీ రెడీ అయిపోయింది. బట్ ఈ టైంలో కొంచెం వాటర్ పోసుకుందాము. కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ చికెన్ని కొంచెం బాగా ఉడకనిద్దాము.
మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇంట్లో ఉంచేద్దాము. ఇప్పుడు చూడండి, మనకి మంచిగా చికెన్ ఇలా ముక్క టచ్ చేస్తే మనకి ముక్క విరిగిపోతుంది. అంటే మనకి 100% చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా తరిగిన కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత తీసేసి సిమ్లో ఉంచి ఈ విధంగా దగ్గరికి అయ్యేలాగా ఉంచుదాము. థిక్నెస్ అనేది మీ ఇష్టము. ఇప్పుడు కొంచెం పలుచగా కనిపించినా మనకి చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుంది. దాన్ని బట్టి మీరు తీసుకునే కాంబినేషన్ బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది దగ్గరకు అయిపోయింది. నాకు కావాల్సిన థిక్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చుకుని ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి కలిపేసి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకు ఆ వేడితోనే పచ్చిమిర్చి ఫ్లేవర్ దించే ముందు వేస్తే చాలా బాగుంటుంది కర్రీకి. అవి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా సింపుల్గా అయిపోయింది. విలేజ్ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ. ఎనీ కాంబినేషన్లో మీ ఇష్టం. రైస్, చపాతీ, బిర్యానీస్ ఎనీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.